జల్లికట్లు మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటా ఉన్నారు కదా, వాళ్ళు సంపాదించుకుంటారులే అని ఆలోచన అయితే తప్పదు. హలో గైస్, నేను మీ రన్ విత్ వినయ్ని. బట్ రన్ విత్ వినయ్ ఛానల్లో ఈ వీడియో రాదు. సో అన్న ట్రావెల్ విత్ అంటర్ 350తో మనకు పరిచయం చాలా మందికి. సో ఎంతోమంది యూట్యూబర్లు ఇంటర్వ్యూలు కష్ట నష్టాలని వీడియోలు తీసి చిత్రీకరించి అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను జస్ట్ ఈ వీడియోలో యాంకర్ మాత్రమే. సో ఆయన కష్ట నష్టాలు తెలుసుకున్నాను, ఆయన ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, బలవంతంగా ఒప్పించి మరీ పోస్ట్ చేస్తున్నాను. నా వీడియో నా ఛానల్లో ఏందని అది అంటూ ఉన్నాడు. సో అందరు ఇంటర్వ్యూలు కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు కదా. సో మనందరూ కష్టపడేది వేరు, అన్న కష్టపడేది వేరు. ఎందుకంటే సో ఇంటర్వ్యూ మొత్తం చూడండి, మీరే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ బ్రో, ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నా చెప్పండి, మీరు ట్రావెల్ విత్ హంటర్ 350 నుండి హంటర్ ఫ్రేమ్ గా ఎందుకు మారినారు? ట్రావెల్ విత్ హంటర్ 350 నుండి హంటర్ ఫ్రేమ్ గా మారడానికి మెయిన్ రీజన్ వచ్చి మీరేనా? మీరే. ఎట్లా? ఎందుకంటే మన ఇద్దరు కలిసి చేసిన ఇంటర్వ్యూలో సిల్వర్ ప్లే బటన్ చేస్తాం కదా, సిల్వర్ ప్లే బటన్. ఆ సిల్వర్ ప్లే బటన్ లో రన్ విత్ వినయ్ అనేది మీ పేరు ఇంక్లూడ్ అయినది. లాస్ట్ లో వినయ్ అనేది, రన్ విత్ వినయ్ అనే దాంట్లో మీ పేరు అయితే ఇంక్లూడ్ అయినది. సో అలా ప్లే బటన్ వస్తుందా రాదా నెక్స్ట్, ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ కనుక వస్తుందా రాదా కాదు, మనం కష్టపడి క్వాలిటీకి ఇస్తే ఖచ్చితంగా మెట్టెక్కుతారు. అదే అంటే ఇప్పుడు మనం చెప్పలేము కదా ఏ సిచ్యువేషన్ లో ఎట్లా ఉంటాయో మనం చెప్పలేము. సో ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మనం అంత కష్టపడిన దీంట్లో మన పేరే లేకుండా పోతే బాగుంది కదా. సో అందుకని మనం కష్టపడతాను. ఫైనల్ గా ఏదైనా ఒక యూట్యూబ్ నుంచి ఒక అవార్డు వస్తే మన పేరు ఏదైతే ఉందో అది పెట్టుకుంటే ఒక గుర్తుగా, ఒక జ్ఞాపకంగా, మన కష్టానికి గుర్తింపులాగా ఉంటుందని పేరు మార్చారు. యూట్యూబ్ అంటే తెలీదు, యూట్యూబ్ గురించి అవగాహన కూడా లేదు. కానీ అట్లాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటిది ఏదైనా మూమెంట్ అనేది వచ్చినప్పుడు అంత కష్టపడిన దానికి మన పేరు లేదంటే బాగుండదు కాబట్టి ఆ పేరు అయితే నేను. ఓకేనా, మీ పేరు యొక్క వెనకాల ఉన్న అర్థాన్ని మనం తెలుసుకున్నాము. హంటర్ 350 నుంచి హంటర్ ప్రేమ్ గా మారింది, ట్రావెల్ విత్ హంటర్ ప్రేమ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే. ఫస్ట్ మీ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే అనుకోకుండా వీడియో పోస్ట్ చేసి స్టార్ట్ అయిందా, లేకపోతే ఇంటెన్షనల్ గా యూట్యూబర్ అవదామని వచ్చారా ఈ ఫీల్డ్ లోకి? సో ఇంటెన్షనల్ గా యూట్యూబర్ అవదాము అనుకోకుండా పెట్టినాను అనేది పక్కన పెడితే, యాక్చువల్ గా నా ఛానల్ 350గా ఛానల్ ఉండేటప్పుడు నేను మినీ మానిటైజేషన్ అయినప్పుడు చెప్పిన. సో అరిగలవారిపల్లి పండుగ పోయినప్పుడు నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనిపించినాయి. అలా ఎద్దుల పండుగలో ఆ ఎద్దులు చేసే విధానం చూసినప్పుడు అరే ఇట్లాంటిది మనం వీడియో తీసుకోవాలంటే బాగుంటుంది అని అనిపించింది. సో ఇట్లాంటి వీడియోలు మనం తీసి పెట్టి ఏం చేసుకుంటాము, నో యూజ్. సో ఇట్లాంటి వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడితే బాగుంటుంది అని. కాకపోతే అప్పటికి నాకు యూట్యూబ్ గురించి అవగాహన ఏం లేదు, యూట్యూబ్ గురించి అవగాహన లేదు, యూట్యూబ్ గురించి ఏం తెలీదు, మనకి దాంట్లో ఎట్లా అప్లోడ్ చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ నాకు ఏం తెలియదు. సో అట్లా సిచ్యువేషన్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేసిన విధానం అయితే ఉంది. ఆ తర్వాత నాకు కొంచెం టైం లేక ప్లస్ దాని మీద అవగాహన లేక. ఓకే, మీరు ఏదైతే అలిగిరి వాళ్ళు ఏజీపల్లికి పోయారో నార్మల్ ఆడియన్స్ గా వెళ్ళారు చూడడానికి. అక్కడ ఎద్దులు ఏవైతే విధ్వంసాలు కావచ్చు, లేదా పరిగెత్తినప్పుడు వచ్చే అరుపులు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీడియో చిత్రీకరించాలి, దాన్ని పోస్ట్ చేయాలని అయితే అనిపించింది. సో 2 years 3 years బ్యాక్ 30,000 వ్యూస్ ఏమో ఉన్నది అనుప్పల్ అనుకుంటా, ఐ థింక్. సో అప్పట్లోనే పెట్టారు మీరు. 2022లో అంటే 2021 అరిగలవారిపల్లిలో చూస్తాను. ఆ పొద్దు నా ఫ్రెండ్ రమేష్ ఆ అబ్బాయిది రావణ్ అనేసి ఒక ఎద్దు ఉంటుంది, దాంతో ఒక సెల్ఫీ కూడా తీసుకొని మన ఈ మధ్య పోస్ట్ చేసిన. ఆ ఎద్దు వచ్చి ఒక ఇంటి లోపల గడే అంటారు అల్లాడిచ్చేసింది అది. కానీ ఆ ఎద్దు కొంచెం మరీ ఎంత ఎక్కువ ఉండదు, హైట్ చిన్నగానే ఉంటది, కాకపోతే విధ్వంసం సృష్టించేసింది. నేను కరెక్ట్ గా దాని డెట్ ఆపోజిట్ లో ఉన్నా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు అనిపించింది వీడియో తీయాలి, 10 మందికి చూపించాలి. అట్లాంటి ఉద్దేశంతో అనుపల్లికి మా బామర్ది, నేను, మా ఊర్లో 2 ముగ్గురు మేము వచ్చినప్పుడు అనుపల్లి వచ్చి ఒక స్కూల్ మీద నిల్చుకొని వీడియో తీసినాము. ఆ తీసిన వీడియోలో ఏదో నాకు నచ్చింది
ఊరికే అట్లా అప్లోడ్ చేసి పెట్టిన. దాంట్లో 30K వ్యూస్ దాకా పోయింది అది. ఓకే, అనుకోకుండా తీశారు, అది మంచి రీచ్ అయితే వెళ్ళింది. కొన్ని రోజులు ఆపేస్తారు అనుకుంటా, ఐ థింక్. అదే నాకు దాని గురించి అవగాహన లేదు. ఓకే. ప్లస్ 30,000 మంది సబ్స్క్రైబర్లు వస్తే 30,000 మంది వ్యూస్ చూసి 78 మంది సబ్స్క్రైబర్లు వచ్చినాయి. ఓకే. సో అప్పట్లో షార్ట్ వీడియోలు లేవు. 2 years బ్యాక్ అప్పుడప్పుడే ఇంట్రొడ్యూస్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియోలు మన దాంట్లో యూట్యూబ్ లో కూడా కొంచెం స్టార్ట్ అయినాయి అనుకుంటాను. అదేలే, అప్పట్లో షార్ట్ వీడియోలు లేవు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రన్ చేయాలంటే ఒక అవగాహన లేదు. ఫస్ట్ ఒక వీడియో పెట్టారు, ఆపేశారు, 30,000 వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ స్టార్ట్ చేశారు. కాన్ఫిడెన్స్ అంటే ఎట్లా వచ్చిందా అంటే, నా లైఫ్ స్టైల్ వేరేనా. నా లైఫ్ స్టైల్ కి నాకు అసలు నేను ఉండే సిచ్యువేషన్ కి నేను సంపాదిస్తానా లేదా అనేది డౌట్ అన్నమాట. ఓకే, అది ఇంటర్వ్యూ పూర్తి మీరే తెలుసుకుంటారు ఆ విషయం కూడా, ఎందుకని. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేస్తే కానీ మనం నిలబడలేమనే ఒక ఉద్దేశంతో నేనైతే ఇది చేయొచ్చో చేయకూడదో నాకు తెలీదు, కానీ చేయాలనే ఒక ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేయకుండా చేస్తాను. ఓకే, ఇప్పుడు ట్రావెల్ విత్ హంటర్ ఫ్రేమ్ గా ఉంది. ఇంతకు ముందు కొన్ని రోజుల ముందు ట్రావెల్ విత్ హంటర్ 350 గా ఉంది. దానికి ముందు యూట్యూబ్ లో పేరు ఏదో ఉంది, దాన్ని మళ్ళీ మార్చినారు. పాతకొండ పండుగ నేను నోటీస్ చేసినాను. నా ఛానల్ కి అయితే నేను ఒక పేరు కాదన్నా పెట్టింది, చాలా పేర్లు పెట్టిన. ఎంకే అశీల్ అని, ప్రేమ్ కుమార్ ఎంపీ అని, ఇట్లా చాలా పెట్టుకుంటా వచ్చిన. నాకు ఈ పేర్లు ఏది అంత మంచిగా రెస్పాన్స్ అయితే తెచ్చేలా. ఓకే, నా పేరు పెట్టుకున్నప్పుడు కూడా అంత రెస్పాన్స్ అయితే తెచ్చేలా. హంటర్ 350 బాగా, హంటర్ 350నే మన ఛానల్ అయితే నిలబెట్టింది. ట్రావెల్ విత్ హంటర్ 350 పేరుదా మనకి. సో అది ఐ థింక్ పాతకొండలో మార్చాలనుకుంటా ఆ పండగ ముందు. పాతగుంట రోజే ఆదివారం పొద్దున్న మార్చిన. ఓకే, సో ఆ రోడ్ నుంచి మొన్న జరిగిన మినీ మానిటైజేషన్ వరకు దుమ్ము దులిపేశారు. అంటే యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ బిగినర్ గా ఒక మంచి అచీవ్మెంట్ ని మీరు ఇది చేశారు. మీ ఓన్ కంటెంట్ తో, కాపీ చేసేది ఇంకో ఎక్కడో తీసుకున్నారు, మీ ఓన్ కంటెంట్ తో ఒక అచీవ్మెంట్ చేశారు. ఎట్లుంది మూమెంట్ అయితే బాగానే ఉండేది, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను పెట్టే వీడియోస్ ఇంతమంది చూస్తాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఐరాల కానీ పాతగుంటకు ముందు ఇర్రంగారిపల్లి అయితే ఫుల్ ఫెయిల్యూర్ అన్నమాట. ఓకే, ఆ రోజు మైక్ రిసీవర్ చెక్కేసి మైక్లు డిస్కనెక్ట్ అయిపోయి, సో అయినప్పటికీ మంచి వ్యూస్ వచ్చేదానికి 1K వ్యూస్ దాకా వచ్చినాయి. కాకపోతే మనకి వాచ్ అవర్స్ రాలా. సో మెయిన్ మన టార్గెట్ ఏంటంటే మానిటైజేషన్. మినీ మానిటైజేషన్ అయిపోయింది. టోటల్ యూట్యూబ్ పార్ట్నర్ అంటే కంప్లీట్ మానిటైజేషన్ దగ్గరలో ఉండరు. ఇంక 200 గంటలు సంథింగ్ ఎంతో వస్తుంది, అయిపోతుంది. 60 గంటలు వస్తాయి. ఓకేనా, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పండగ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో జరుగుతుందంటే దాన్ని మీ ప్లానింగ్ ఎట్లా చేస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎందుకంటే నేను ఏ పండగలో కూడా మిమ్మల్ని అర్లీగా చూడలేదు. ఎందుకంటే ఒక్క పండగలో కూడా అర్లీగా చూడలేదు. ఇప్పుడు మేమన్నా 10, 10:30, 11 కంతా వచ్చేస్తాం. మీరు 12:30 to 1 అట్లా ఆ ప్రాంతంలో వస్తారు. ఏం దానికి రీజన్? ఎందుకంటే సో గైస్, నేను చాలా అంటే అడ్వాన్స్ గా వెళ్ళి కూడా ఒక్కొక్కసారి ప్లేస్ దొరకదు, అనుకున్న రీతిలో వీడియో రాదు. ఆయన వచ్చేది చాలా లేట్గా వస్తారు, 1 or 2 అట్లా వస్తారు. అయినా కూడా ఏదో ఒక ప్లేస్ లో అడ్జస్ట్ చేసి తీయేస్తారు. ఫస్ట్ అసలు ఆ టైమింగ్ ఏంది చెప్తే దాన్ని బట్టి. యాక్చువల్ గా ఫస్ట్ నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు ఆపేసేదానికి మెయిన్ రీజన్ కూడా ఇది ఒకటి, సండేస్ లోనే ఉంటాయి పండుగలు. సండేస్ నేను పొద్దున్న నుండి నాకు బిజీగా ఉంటా మధ్యాహ్నం వరకు. ఓకే, ఆ తర్వాత వీడియోస్ కి బయలుదేరేది ఎట్లా అంటే, మా బామ్మర్తున్నాడు మేమిద్దరు ఆల్రెడీ ముందే అనుకుంటాం. ఒకవేళ అట్లా ఇట్లా ఏదైనా టైం మిస్ అయినప్పుడు ఎట్లన్నా సరే 12:30 గంట అక్కడ ఉండేలా చూసుకుంటాం. బయలుదేరేస్తాం. 12:30 బయలుదేరి 1:15 గంట పండుగలకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, అంత లేట్ గా వచ్చినా కూడా మీకు ప్లేస్మెంట్ ఎట్లా ఉండేవన్నా? ఎందుకంటే అంత ఈజీగా దొరకవు. సో ఆల్రెడీ కూర్చునే ఉంటారు. పండగ ఇంకొక 1 hour లో స్టార్ట్ అయిపోతుంది, 1/2 hour లో స్టార్ట్ అయిపోయి మూమెంట్ లో ప్లేస్మెంట్ ఎట్లా, ఎవరు హెల్ప్? ప్లేస్మెంట్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ నన్ను చూస్తే ఫస్ట్ లో లేదంటే కూడా ఆ తర్వాత కొంచెం ఆలోచించి సర్లే అనే విధానంలో అయితే ఉంటారు. పాతగుంట్లో నాకు మంచి వ్యూస్ వచ్చిన రోజు అయితే అక్కడ ప్లేస్ లో నేను రేకుల మీద కూర్చొని ఆడైతే నన్ను కూర్చొని వెళ్ళేవాళ్ళు. అంటే మేము ఆల్రెడీ కూర్చోన్నాం పోండి అని అంటున్నారా, లేకపోతే ఇంటి వాళ్ళు? ఊరు లేదు, ఇంటి వాళ్ళు. ఓనర్ ఫస్ట్ ఆయన పెద్ద ఆయన వచ్చాడు,
ఆయన ఏమో చూసి సార్ ఓకే అన్నారు. ఆ తర్వాత అమ్మగారు వచ్చినారు. ఆమె అయితే లేదు నాయన నువ్వు కూర్చుంటే మళ్ళీ అందరూ వచ్చి ఆడ కూర్చుంటారు, మాకు రేకులు పాడైపోతాయి వద్దు అంటే వాళ్ళకి కూడా ఉంటాయి కదా. వాళ్ళు సో ఎన్నో ఇలాంటి పండుగల్లో ఎన్నో చిన్న చిన్న అవమానం కాదు బట్ ఎన్నో ఫేస్ చేస్తేనే ఒక అవుట్పుట్ వీడియో అయితే వస్తుంది. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా మంది యూట్యూబర్లు మాకు 2 చేతులు ఉండి 2 కాళ్ళు ఉండి చాలా కష్టపడతాం. అన్నకి అది ఏ గుడ్ టైమో బ్యాడ్ టైమో ఇంజురీ అయింది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మెయిన్ మీరు ఒక చేత్తో ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే మాకు 2 చేతులు ఉండే ఇట్లా తీయాలంటే ఓవరాల్గా 2 hours జరుగుతుంది ఫెస్టివల్. నానా తిప్పలు పడుతూ ఉంటాము, చేతుల్లో వచ్చేది, నడుము పట్టేసేది, అరికాల్లో. అంటే నా వరకు చెప్తున్నాను, మీరు ఒక చేత్తోనే అది కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఎలా హ్యాండిల్ చేస్తారు ఒక పండుగ మొత్తాన్ని? నేను అది నాకు ఎట్లా కావాలో ఆ విధంగా అయితే నేను చేసుకున్నాను. అంటే నాకు వచ్చి హ్యాండ్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫింగర్ బటన్ యూజ్ చేస్తాను కాబట్టి మొబైల్ వచ్చి మీరు అందరూ ఇట్లా పెట్టుకుంటే రైట్ సైడ్ పెట్టుకుంటే కెమెరా, నేను లెఫ్ట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్, ఓకే నాకు రైట్ సైడ్ వచ్చేలాగా నేను పెట్టుకుంటా. సో అట్లా పెట్టుకున్నప్పుడు నాకు యూజ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సెల్ఫీ స్టిక్ ట్రైప్యాడ్ ఒకటి పెట్టుకున్నాను, అది మధ్య మిస్ అయింది. సో అట్లాంటిది ఒకటి యూజ్ చేసి ఈ పండుగల్లో వీడియోలు తీసేటప్పుడు నేను ఫస్ట్ వచ్చి నాకు మెయిన్ వచ్చి ఎట్లన్నా సరే ఎర్న్ చేద్దాం అనే విధానంలో నేను వచ్చిన. అదే ఒక యూట్యూబ్ ఎవరైనా అంతేలే, ఎర్న్ చేసే విధానానికి వచ్చినప్పుడు అరే ఇవి మంచి ఎద్దులు, ఇవి చిన్న ఎద్దులు, ఇవి పెద్ద ఎద్దులు అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క ఎద్దు తీస్తేనే బాగుంటది అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క ఎద్దు ఓనర్ కానీ అంత మేపి ఏ వీడియోలో ఏ యాంగిల్లో బాగా వచ్చిందో ప్రతిదీ చెక్ చేస్తారు. అట్లాంటిది నేను వీడియో తీయలేకపోయినా కొన్నిసార్లు. ఓకే, ఎండ వల్ల, ఎండకి మొబైల్ సీట్ అవడం వల్ల తీయలేకపోయినా. సో అట్లాంటి ఎండలు పడకూడదని కూడా దానికి ఇంకా అడ్వాన్స్డ్ గా అది కూడా. సో మన మొబైల్ కొత్త మొబైల్ కొంటే అట్టలు ఏవైతే ఉంటాయో దాన్ని స్టిక్ చేసి దాంట్లో మొబైల్ పెట్టి ఆ ఫోన్ హీట్ కాకుండా మళ్ళీ ఫ్యాన్ కూడా బిగించారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది 2 చేతులు నాకే కష్టపడతా ఉంటాను చాలా సందర్భాల్లో. ఇట్లా నీలగతాం ఏదో చేస్తాను, బరువే స్టిక్ చాలా బరువు ఉంటుంది. నేను ఆల్రెడీ మీరు చూశాను. మళ్ళీ దానికి ఫ్యాను, ఇంకో మొబైల్ అటాచ్ చేసి ఆ అట్టను మోసి మొత్తం పండగ అవుట్పుట్ బ్రహ్మాండంగా ఇస్తారు కదా. సో ఈ క్రమంలో మీకు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? మెయిన్ కష్టాలే కదా తెలపాల్సింది. కష్టాలు అయితే చాలా ఉన్నాయి. ఆ కష్టాలు చెప్పండి. పైన ఇప్పుడు రేకుల ముందు కూర్చున్నాను అనుకోండి, నాకు కాళ్ళు కింద వదిలేస్తే ఎక్కువసేపు వదలలేదు. అవును, ఎక్కువసేపు అట్లనే సెపరేట్ గా కూడా కూర్చోలేదు. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వెదురు కట్టున్నా చూడాలి, వెదురు కట్టే అట్లా కట్టి తడికి కట్టుంటే దాని మీద నిల్చుకొని తీసింది వీడియో. అవును, నేను కూడా చూసాను. లైక్ ఇది వచ్చేసి పెద్ద బయలు చూసాను. మళ్ళీ వచ్చేసి అక్కడ చిరుతన గుంటలో చూసాను. సో చాలా ప్లేసుల్లో చూసాను. మీరే అరేంజ్ చేసుకుంటారు అప్పటికప్పుడు వచ్చేసి. మళ్ళీ వచ్చేసి గొల్లపిల్ల వచ్చేసి ఈ పక్క ఉన్నారు, మళ్ళీ అక్కడ ఏదో బాగాలేదని చెప్పి ప్లేస్మెంట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన అయితే. సో బాగలేదనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉండరు, మళ్ళీ వేరే ప్లేస్ ఎత్తుకుంటారు. సో మేము ఒక ప్లేస్ ఎత్తుకున్నామంటే అయిపోయే వరకు ఆడే ఉంటుంది. సో ఇట్లా ఎన్నో కష్టాలు పడి కూడా అవుట్పుట్ బాగా రావాలని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంకోటిన ఒక చేతితో తీస్తూ ఉంటారు కదా, మీకు పెయిన్ ఏమీదా? పెయిన్ వేస్తారు, నా చేతులు అయితే షివరింగ్ వస్తారు. అవును, అంటే ఇప్పుడు ఎద్దులు ఆల్మోస్ట్ 12:30, 1:30, 2కి స్టార్ట్ అయితే దగ్గర 3:30, 4, 4:30 అట్లాంటి అయ్యే సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. చాలా పండుగలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆవులు వచ్చేవి, ఎక్కువ ఎద్దులు వచ్చేవి, అట్లాంటి ఎద్దులు కూడా ఉన్నాయి. ఓకే, అట్లాంటి పండుగలు అయితే మనం ఎక్కువసేపు తీయలేము, కష్టము. సో అయినా కూడా ఇప్పుడు రీసెంట్ వీడియోలో ఒక్క ఎద్దు అంటే ఒక పండుగ 100% అనుకుంటే 99% తీస్తారు. 1 or 2 ఎవరికైనా మిస్ అవుతాయి. సో ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఎద్దు చిన్నదైనా పెద్దదైనా తీయాలనే ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే నేను చాలా మిస్ చేస్తా, ఫీల్ అవుతా. నా వర్కింగ్ వేరే, నాకు 2 చేతులు ఉన్నాయి అంటే చెప్తున్నాను. ఒక చేత్తో కూడా అంత వెయిట్ మోస్తూ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫుడ్ ఉండదు. ఆయన హడావిడిగా వేరే పర్సనల్ వర్క్ ఉంది సండే అయితే, దాన్ని చూసుకొని ఫుడ్ కూడా దాదాపు మీరు ఏ పండుగలో తినలేదు అనుకుంటా. పండగకి ముందు వచ్చేటప్పుడు ఇంట్లో పొద్దున్నే చెప్పేసి వెళ్ళిపోతాం. నాకు ఒక 2 గ్లాసులు ఇలా గంజి కలిపి పెట్టాను. మా ఇంట్లో రోజు సంగటి చేస్తారు. సో దాంతో అంటే ఈ జనరేషన్ కి సంగటి తినడం అనేది కొంచెం రేర్గా ఉంటది. రేర్గా ఉండొచ్చు బట్ ఎనర్జీ వస్తుంది. ఆ పెరుగుతో గంజి కలుపుకొని తాగేసి వచ్చేస్తాను. అదే పండగ అయిపోయే వరకు అదే. ఒక్కొక్కసారి ఆకలి వేస్తుంది, అయినా తినకుండానే ఉంటాం. ఆ 2 గ్లాసులు ఒక అరగంట, 1 గంట ఎండలో నిల్చుకొని ఉన్నామంటే అడిగి అయిపోతుంది. సో ఆకలి వేసినా ఆకలితో ఉండి వీడియోలు తీసి ఒక్కొక్కసారి అయితే తినకుండా కూడా వచ్చి వీడియోలు తీసిన రోజులు అయితే చాలా సందర్భాలు
సందర్భాల్లో మేము కూడా తినము, కొన్ని సందర్భాల్లో తింటాము. సో ఇంత ఉండి కూడా అంత కష్టపడి అవుట్పుట్ ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అన్న ఎద్దు ఎట్లా పరిగెత్తుందని రివ్యూలు, అంటే ఇంటర్వ్యూలు కాదు, రివ్యూ స్టైల్లో చేసిన మొట్టమొదటి ఈయన అని చెప్పుకోవచ్చు. సో అట్లా అది ఎట్లా చేయాలనిపించింది? ఎందుకంటే ఒక యజమాని అయిపోయిన తర్వాత సెట్ రైట్, ఐ మీన్ ఆ వెహికల్స్ ఎక్కించేటప్పుడు మీరు రివ్యూ చేస్తారు, అది ఎట్లా చేయాలనిపించింది థాట్? అది ఎట్లా చేయాలనిపించింది అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ఎద్దులు ఇంటర్వ్యూ చేస్తారు. సో ఎద్దులు ఇంటికాడ పోయి ఎద్దులు ఇంటర్వ్యూ చేసి ఈ పండుగల్లో ఇట్లా పోయింది అట్లా పోయింది అనేది మనకి ఏదైనా క్లిప్లు ఉంటే యాడ్ చేసుకుంటాం. అదే అక్కడికక్కడే మన లైవ్ లో పలకలు ఉండేటప్పుడే అది చూపిస్తున్నాం అనుకో, వాళ్ళకు కూడా ఎద్దు అల్లి దాడి అయినాక వాళ్ళకు కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది. సో ఆ సంతోషాన్ని వాళ్ళు తెలిపినారంటే మన ఛానల్ ద్వారా ఇంకా 10 మందికి తెలుస్తుంది, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనే ఒక విధానాన్ని తెలుసుకోవాలనే దాంట్లోనే నేను రివ్యూస్ అయితే స్టార్ట్ చేసినాను. ఓకే, అది చాలా మందికి రీచ్ అవుతుంది, ఎద్దుల ఓనర్లు కూడా హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే అలాంటి ఇంట్రడక్షన్, ఇప్పుడు ముందర ఇంట్రడక్షన్ వేరు, పండగ తీసేది వేరు, అయిపోయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది అనేది మీరు తెలియజేస్తే అది గుడ్ విషయమే. ఇంకోటి మెయిన్ ఈ విషయం ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్పాలి. ఇది చూపిస్తా. సో ఇది గైస్, మీరు ఒక చేత్తో ఏదో అనుకోద్దండి, అన్ఫార్చునేట్ ఏదో యాక్సిడెంటల్గా పోయింది. సో ఒక చేత్తోనే తీస్తూ ఉంటారు. మెయిన్ సింపతితో ఎవరైనా మీకు అంటే ప్లేస్ లేకపోయినా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చూసినా కూడా ఇవ్వరు, నేనే ఎత్తుక్కోవాలంటారు, ఇవ్వరు, దాదాపు ఇవ్వరు. కానీ అట్లా ఎవరైనా ఒకరిద్దరు గుర్తించి రా కూర్చొని తీ అని అంటే వాళ్ళు కూడా పోవడాలి కాబట్టి ఎవరైనా అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వీడియో తీసేదానికి అవుతుందా, అవ్వకపోతే నా దగ్గర నేను తీసిస్తానని వాళ్ళు కూడా ఉన్నారు. పండుగలో అంటే నాకు ఇప్పుడు నేను పెద్ద మైలు కట్టి మీద నిల్చుకున్నాను. అప్పుడు ఒక అన్న అయితే నువ్వు ఇటు పక్క వచ్చి నిలిచిపోయాడు పోల్మాన్, అంటే పోల్మాన్ ట్రాన్స్ఫార్మర్ మీద అక్కడ కింద పై కమ్మిల్లా పెట్టినారు, దీని మీద వచ్చి నిల్చుకొని నీకు బాగుంటది కంఫర్ట్ గా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. చంద్రగిరిలో అయితే ఫస్ట్ లో ఆడ గోడ మీద కూర్చునేటప్పుడు ఆడైతే ఫస్ట్ లేదు ప్లేస్ లేదని, మళ్ళీ ఒక అన్న చూసి మళ్ళీ సర్లే రాపా కూర్చోని చెప్పేసి ఆడ ప్లేస్ నీట్ క్లీన్ చేయించి. సో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అసలు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ గొల్లపల్లి జరిగింది కదా, అక్కడైతే నాకు ప్లేస్ బాగా జనాల మధ్యలో ఎద్దులు వెళ్తా ఉంది, నాకు లాస్ట్ ఉన్నది నాకు కనబడలే. అప్పుడు ఒక అన్న చెప్పిన నా వీడియో తీసుకోవాలన్నా కష్టం అంటే, అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా ఉన్నారు, చిన్న పిల్లకాయలు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. రానా అని చెప్పి నాకు ప్లేస్ ఇచ్చిన మనుషులు అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ ఎందుకు చెప్తుంటే పదే 2 చేతులతో తీసే నిజంగా అన్ని గంటలు తీయాలంటే చాలా కష్టం. ఒక చేత్తో చాలా వెయిట్ ఉంటుంది, ఆయన మళ్ళీ ఏదేదో అటాచ్ చేస్తూ ఉంటారు ఎండలకు భయపడి. సో ఒక్క చేత్తోనే మీరు ఆలోచించండి, ఇట్లే తీస్తూ ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తొందరలోనే ఇంకొక 1 month 2 months మీరు కానీ తొందరగా ఆదరిస్తే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది. సో ఇలాంటి సందర్భంలో కూడా అవుట్పుట్ కరెక్ట్ ఇవ్వాలనే తప్పన ఇన్స్టాగ్రామ్ చూసారైతే మొత్తం వీడియో పోస్ట్ చేసి దానికి ఒక ఆయన క్రియేటివిటీతోనే ఒక మ్యాటర్ రాసి, వీలైతే వాయిస్ ఓవర్ ఇస్తాడు, లేకపోతే మంచి మ్యాటర్ రాసి మ్యూజిక్ కూడా ఇస్తూ ఉంటారు. సో అంటే మెయిన్ మ్యాటర్ మీరు ఎద్దు నేర్చుకుంటారు కదా, ఎద్దు రన్నింగ్ దాని పర్ఫార్మెన్స్ బట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుందా, లేదా ఎద్దుకి ఇదే ఇవ్వాలి అదేమన్నా ఉంటుంది ముందుకు అనుకుంటారా? ఎద్దుకి ఇదే ఇవ్వాలని వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వాయిస్ ఓవర్ లేకుండా ఉండే ఆడియోలు ఉన్నాయి. నాకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ వీడియోలు పెట్టేటప్పుడు నాకు నా మెయిన్ షార్ట్ వీడియోలు పెట్టే దాంట్లో కంప్రెస్ అయిపోతుంది. ఓకే, సో యూట్యూబ్ లో ఇంకెట్లా షార్ట్ వీడియోలు పెట్టాలి కంపల్సరీ కాబట్టి కంప్రెస్ అయినా పర్లేదని పెట్టేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఫుల్ వీడియో ఎట్లా యూట్యూబ్ లో ఉంటది కాబట్టి దాన్ని పెట్టేసి దాన్ని చూసినప్పుడు దానికి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సాంగ్ ని బట్టి ఆ ఎద్దు పరిగెత్తే విధానాన్ని బట్టి నాకు అప్పటికప్పుడే ఒక దీనికి కొటేషన్ పెట్టాలనిపిస్తుంది. ఓకే, ఆ సెకండ్ల కాలం అంటే ఏదో ముందుగా ప్లాన్ చేస్తా అనుకునేది కాదు, ఆ సాంగ్ దాని పర్ఫార్మెన్స్ బేస్ పైన నీకు ఏదనిపిస్తే అది రాస్తా ఉంటారు. సో చాలా మంది ఇది అంటే లోకేష్ అన్నది మొన్న ఒకటి ఎద్దు 1,40,000 1,40,000 దాకా వీసిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. దానికి కూడా దాని స్పీడ్ ఆ సిచ్యువేషన్ బట్టి ఒక కొటేషన్ అనేది రాసిన. ఓకే, ఆ కొటేషన్ అదంతా అందరికి నచ్చిందో ఎట్లా పోయిందో నాకు తెలియదు. ఓకే, ఆ కొటేషన్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? చేసిన వాళ్ళు ఉన్నారు. నా కొటేషన్ నాకు సంతోషమైన విషయం ఏంటంటే, నా కొటేషన్స్ నాలాగా పెట్టకుండా వాళ్ళ షార్ట్ వీడియోలో పెట్టిండేది నేను చూసిన.
ఓకే ఓకే అయితే నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే. సో మీరు ట్రావెల్ 3 ఎవరైతే ప్రేమ్ ఉన్నారు యూట్యూబ్ బాగా తీస్తారు, మా ఎద్దులు బాగా అట్లా అప్రిషియేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయా? అంటే ఎద్దులు ఓనర్ నుంచి ఎవరైనా చెప్పారా బాగా తీస్తూ ఉంటారు అట్లా ఇట్లా? వచ్చిందా? ఓకే. ఫైనల్గా బ్రో మీ కష్టాలు ఏదైతే ఉన్నాయో యూట్యూబ్ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పండగలు అంటే ఇట్లా కంటిన్యూ అవుతారు, ఇంకేదైనా కొత్తగా ఇప్పుడు ఎట్లయితే మీరు రివ్యూ సిస్టమ్ అట్లా పెట్టారు అట్లా ఇంకేమైనా ఇంట్రడ్యూస్ చేస్తారా? నాకు ఖచ్చితంగా రివ్యూస్ అనే కాదు, వీలైనంత వరకు నా వల్ల నా మైండ్ కి ఏది అనిపిస్తుంది అయితే చేస్తానే ఉంటాను. యూట్యూబ్ అయితే వదలకూడదు అనేది నా ఒపీనియన్. మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ అయింది, ఫుల్ మానిటైజేషన్ అయిపోతే కొత్తగా వీలైనంత వరకు ఇంకా కెమెరాస్ మంచి మంచి కెమెరాస్ కొనాలనే ఆలోచన ఉన్నది. వీలైతే ఇంకా అసలు యాక్చువల్గా మలైపల్లిలోనే అనుకున్నాను నేను, మన ఛానల్ కన్నా ఓకే సక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళాలని. నాకు అంత మనీ సపోర్ట్ లేదు, వీలైనంత వరకు లేట్ అయినా కష్టంతోనే క్వాలిటీ ఇవ్వాలి. ఆ క్వాలిటీ ఇచ్చి ఆదరణ వచ్చిందంటే ఇంకొంచెం ముందు కెమెరా కానీ ఇంకేదైనా ముందు అడిగేస్తారు. ఖచ్చితంగా. గైస్ ఆయన కష్టం ఏదైతే ఉందో అందరూ కష్టపడేది వేరు, ఆయన కష్టపడేది వేరు. ఎందుకు 10 సార్లు చెప్తానంటే ఆ పెయిన్ ఎట్లుంటుంది నాకు తెలుసు. ఒక చేత 2 చేతులు ఉండి కూడా ఎక్కడెక్కడ కూర్చొని తీసేది నాకే అట్లా అనిపిస్తుంది. చాలా కష్టపడుతూ ఉంటారు యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఎలా సపోర్ట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో డ్రోన్ కావచ్చు లేదా గోప్రో కెమెరా కావచ్చు ఏదైనా ముందుకైతే వస్తారు. ఫైనల్గా బ్రో ఇన్ని రోజులు యూట్యూబ్ జర్నీలో మీకు బాగా అంటే చూసే వాళ్ళకి కానీ కష్టం అనిపించిన సిచ్యువేషన్లు 2-3 పాయింట్లు అని చెప్తారా? ఎందుకంటే వాళ్ళకి అంటే కష్టం ఇప్పుడు వీడియో కొమ్మరగుంట్లో ఎండ వచ్చిందినా, ఎండకి మొబైల్ 2 సార్లు ఆగిపోయింది. ఇటుపక్క వచ్చిన నేడుకి ఎక్విప్మెంట్ పరంగా కాకుండా ఇటుపక్క వచ్చిన ఒక రాత్రి కోసం రాత్రి నాకు మీరు షార్ట్ వీడియోలో అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ దేంట్లో చూసినారంటే ఆ ఎర్ర టవల్ వేసుకొని నిల్చుకొని ఉంటా. ఆ టవల్ ఒక బ్రోన్ అడిగిన, బ్రో నాకు ఇట్లా మాత్రం టవల్ కావాలా, కెమెరా ఆగిపోతుంది టవల్ కావాలి, వెంటనే వేసినాడు. అట్లాంటి వాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు నా జల్లిగట్లు, మనల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, యూట్యూబర్స్ అంటే వాళ్ళు కష్టపడి ఏదో ఇప్పుడు ఫస్ట్ లో అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే తీరాలి. మనం చేస్తేనే మనం సక్సెస్ అవుతామో లేదో నెక్స్ట్ మన పరితనం ఫస్ట్ లో మనం ఏదైతే ముందడిగేస్తాం ఆ స్టెప్ బాగుండాలి. ఆ స్టెప్ బాగుండాలంటే మనం ఫస్ట్ కష్టపడాలి. ఫస్ట్ యూట్యూబర్స్ కష్టపడతా ఉన్నారంటే దాంట్లో ఎంత రిజల్ట్ అనేది వాళ్ళ హ్యాపీనెస్ అనేది వాళ్ళు ఆదరించే విధానాన్ని బట్టే ఉంటుంది. అవును. సో యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉన్నాయంటే చిన్న విషయం ఏం కాదు. సో దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించి ఆదరిస్తే ఇంకా మంచిగా వీడియోస్ అయితే. సో ఎవరైతే ఆడియన్స్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ బాగా ఎంగేజ్ ఇచ్చారంటే సో ఆ కాన్ఫిడెన్స్ తో ఇంకా ముందుకు కానీ తీసేదాన్ని ఇంకా క్వాలిటీగా కానీ తీసే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్ గా అప్కమింగ్ యూట్యూబర్స్ కావచ్చు లేదా పండుగలు ఓవరాల్ ఉద్దేశించి ఏమన్నా మీ సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే చిన్నోడా పెద్దోడా, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది కాదు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. అలాంటిది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా 1-2 పాయింట్స్ ఉంటే చెప్పండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, యూట్యూబ్ లో మానిటైజేషన్ కావాలంటే ఎంత కష్టపడాలిరా ఏం రాని. ఇప్పుడున్న పరిస్థితులు ఇంకా టఫ్ అయింది అది. అవును. రీయూజర్ కంటెంట్ అని అదంటే మెయిన్ మానిటైజేషన్ కోసం మన ఓన్ టాలెంట్ తో మనం ముందుకెళ్ళేది అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళది వీళ్ళు చేసి కాపీలు చేసుకుంటే ఊరికే యూజ్ లేదు, నష్టం. నేను ఈ విషయం ఇంతకు ముందు కూడా ఎందుకురా యూట్యూబ్ లో వీడియోలు తీసే కష్టం, ఇది అంత ఈజీ కాదని చెప్పినాను. మనకి చాలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తేనే ఏదో యూట్యూబర్స్ అందరూ అనుకున్నట్టు వాళ్ళకి ఏం యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటారు కదా, ఇది చెప్పడం మర్చిపోయాను. యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటా ఉన్నారు కదా వాళ్ళు సంపాదించుకుంటారులే అని ఆలోచన అయితే తప్పదు. సో చాలా మందికి ఆ ధోరణి ఉంది. అవును, వస్తారు వీడియోలు తీస్తారు, వాళ్ళకి ఏముందిలే అని కూడా చెప్తారు. అదే చెప్పాలి, కాకపోతే మాట్లాడుతూ కొంచెం దాటేసినాను అనమాట. సో మెయిన్ వచ్చి వాళ్ళకి ఏం యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటున్నారు, సంపాదించుకుంటారు, వాళ్ళు అందుకోసమే వీడియో తీసుకుంటారు. అది అనేది తప్పు అనమాట, చాలా తప్పు. నేను కూడా ఫస్ట్ లో అట్లే అనుకునేవాడిని, మనకేం ఉండదు ఎర్నింగ్, ఎట్లా వీడియో తీసినా మనకేమో వీసిపోతే డబ్బులు వస్తాయి. ఆ విధానం అనేది చాలా తప్పు అనమాట. అవును, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి.
అది ఎన్ని రోజులు పట్టొచ్చో చెప్పలేం. స్టార్టింగ్ లోనే ఓకే అయిపోవచ్చు, లాస్ట్ దాకా పట్టొచ్చు. కష్టపడాలి, కష్టపడి వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్స్ కానీ టైం స్పెండ్ చేసి పక్కాగా చేస్తేనే ఓకే. సో మంచి క్వాలిటీతో ఎండనక అవన్నీ తీసిన తర్వాత మంచి అవుట్పుట్ ఇస్తేనే అది కూడా ఒక వీడియో ఆదరించరు, ఒక వీడియో ఆదరిస్తారు. డిపెండ్ ఆన్ వ్యూస్ బట్టి, ఆ కంటెంట్ బట్టి రకరకాలుగా ఉంటుంది. ఎడిటింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు తీస్తారు బ్రో అందరికన్నా ముందు, అంటే దాదాపు ముందుగా అప్లోడ్ చేస్తారు. ఎక్కడ ఎడిటింగ్ అంతా? నేను ఎడిటింగ్స్ వచ్చి వీలైనంత వరకు ఆడే విఎన్ ఓపెన్ చేసి దమనమని యాడ్ చేసి ఒక విఎన్ లో ఎడిట్ చేస్తారు. విఎన్ ఓపెన్ చేసి అన్ని షార్ట్స్ క్లిప్స్ ఉంటాయి కాబట్టి సరదాన్ని యాడ్ చేసి వదిలేస్తాను. యాడ్ చేసేసి వదిలేసిన తర్వాత మళ్ళీ నాకు దాంట్లో ఏదైనా మంచిది ఏదైనా కావాలంటే మళ్ళీ ఆ యాప్ వదిలేసి మళ్ళీ వచ్చి గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తాను. ఓకే. దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ కొంచెం ముందర పెట్టుకొని. సో ఎన్ని చేసినప్పటికీ మీ ముందర నేను చాలా వీడియోలు గమనించినాను, మంచి ఎంగేజింగ్ పాయింట్లు ఉంటాయి, గుద్దడాలు ఇట్లా చూపించడాలు చాలా ఉంటాయి. కొంచెం అంత బిన్నే అప్లోడ్ చేసి, ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ నేను అప్లోడ్ చేస్తాను, నాకు కొంచెం టైం పడుతుంది కెమెరా నుంచి. మీరు అంత తొందరగా అవి ముందర పెట్టి ఎట్లా మంచిగానే, అంటే మళ్ళీ తొందరగా పెడతారని ఎట్లా ఉండవు, బాగానే ఉంటాయి. ఎందుకంటే ఫోన్తో తీసినప్పుడు కూడా చూసేదానికి సాటిస్ఫై అవుతారు. అక్కడి నుంచి ఫోన్ కాబట్టి చాలా వరకు కవర్ చేస్తుంది ఎదురు. సో అంత బిన్నే చేయడానికి మెయిన్ రీజన్ అంటే అదే నా ఫస్ట్ యాడ్ చేసుకునేస్తా. ఆ తర్వాత ఎట్లా అంటే నాకు అన్ని ఆల్మోస్ట్ ఆల్ నా ఫోన్ లోనే ఉంటాయి కదా. సో నాకు కొంచెం ఫాస్ట్ గా ట్రై చేస్తాను అనమాట. సో నేను యాడ్ ఆపేది దీన్ని వెతికేది అదంతా మీరు ఒక వీడియో తీస్తానరా అంటే ఆల్మోస్ట్ ఆల్ మైండ్ లో పెట్టుకుంటా, ఇది ఎంతసేపట్లో ఈ క్లిప్ వచ్చినది అనేది. ఒకసారి ఈ మనుషులు చూసి ఏదైనా ఎద్దులు వాళ్ళని చూసి మర్చిపోయే సిచ్యువేషన్ ఉంటాయి. ఓకే అన్నారు, అది కామన్, మర్చిపోయినంత మాత్రం కొన్ని మిస్ చేసినవి ఉన్నాయి. అట్లా మిస్ చేసిన టైంలో మన వీడియో చూసి పలానా టైంలో ఏది ఉంటుంది అని పెట్టుకునేది ఉంటాయి. ఓకే. సో గైస్ విన్నారు కదా, అంత కష్టపడి మార్నింగ్ లేసి అది లేటుగా వచ్చి ప్లేస్మెంట్ నిలబెట్టుకొని, సో కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు ఇస్తారు ఇవ్వరు, అవన్నీ ఉద్దేశించి కూడా సో మంచి కంటెంట్ ఒక చేత్తో ఇస్తారు కంటెంట్. సో ఆ విధంగా ఇస్తారనమాట. ఆ విధంగా కష్టపడినారు కాబట్టి సో జనాలకి జనాలు చూసే వాళ్ళకి వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో తెలియదు, వీడియో బాగుందో లేదనే చూస్తారు. సో మినీ మానిటేషన్ వరకు వచ్చిందంటే కంటెంట్ బాగుందనే సపోర్ట్ చేసినారు. ఇలానే ఆయనను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాటలు ఏమైనా చెప్తారా బ్రో? ఒక మాట అంటే మన ట్రావెల్ విత్ హంటర్ 350కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఛానల్లో వ్యూస్ చూసిన వాళ్ళకి కానీ, మన ఛానల్ ఏదో తెలియనప్పుడు మన ఛానల్ని ఓపెన్ చేసి చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను. మినీ మానిటైజేషన్ వరకు సక్సెస్ తెచ్చిన మీ అందరికీ నేను పేర్లు అయితే చెప్పుకోలేము ఎవరిది, కాకపోతే చెప్పలేము. చాలా మంది టైం అయితే దాంట్లో ఉన్నది. సో ఇది మన ఛానల్ అంటే ట్రావెల్ విత్ హంటర్ 350 నుండి ట్రావెల్ విత్ హంటర్ ప్రేమ్గా మారడానికి నా ఒక్క పేరైతే, నా పేరు అనేది మన ఛానల్ తరఫున పేరు లేదనే ఒక ఉద్దేశమే కానీ నా ఛానల్ అయితే నా ఛానల్ కాదు, మన అందరి ఛానల్. ఎందుకంటే నాకు సక్సెస్ ఇచ్చింది మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సో ప్రతి ఒక్కరికి నేను పేరున అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. సో గైస్ విన్నారు కదా, ఇది అన్న ఇంటర్వ్యూ అయితే. ఇంకా చాలా క్వశ్చన్ అడుగుతా, లెంత్ అయితే చూడరు, అది కూడా ఒక పాయింట్ ఉంది. సో నేను జస్ట్ యాంకర్గా మాత్రమే ఉన్నాను ఈ ఛానల్కి, ఈ వీడియోకి మాత్రం. ఎందుకంటే అందరి కష్టాలు తెలిపి అన్న కష్టాలు ఎవరు తెలుపుతారనే పాయింట్లో బలవంతంగా నేనే వీడియో తీసి ఆ అన్న ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో దీన్ని ఇంకోలాగా కూడా తీసుకోవద్దండి. సో ఇలానే సపోర్ట్ చేసి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలానే దూసుకుపోవాలని ఆశిస్తున్నాను. మరొకసారి ట్రావెల్ విత్ హంటర్ ప్రేమ్ అని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ నా. థ్యాంక్స్ నా ఇంటర్వ్యూ చేసినందుకే.